Hi guys, welcome back to our channel Coding Sham Sai. ఏపీ ఈసెట్ 2025 కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం అండ్ అలాగే మీ డౌట్స్ కోసం ఒక వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. ఆ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళైతే జాయిన్ అయిపోండి. ఎవరన్నా ఇంజనీరింగ్ ఆర్వీఆర్ఎన్ జేసీ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే ఈ వీడియో అయితే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏదర్ ఎంసెట్ వాళ్ళైనా కానీ ఏదర్ ఈసెట్ వాళ్ళైనా కానీ వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది. ఈ 5 minutes ఈ వీడియోని అర్థం చేసుకోండి, ఓకేనా? స్కిప్ చేయకోకుండా చూడండి, ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను చేసే కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ వచ్చేసి 500 సబ్స్క్రైబర్కి నియర్లో ఉంది. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా ఈ కాలేజ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఆర్వీఆర్ఎన్ జేసీ ఇంజనీరింగ్ కాలేజ్ లొకేషన్ వచ్చేసి చోడవరం, గుంటూరు డిస్టిక్లో అయితే లొకేట్ అయిందనమాట. ఈ కాలేజ్ అప్రూవల్ చూసుకున్నట్టయితే మనము ఇక్కడ ఏఐసిటిఈ అండ్ అలాగే న్యాక్ అండ్ అలాగే ఎన్బిఏ అండ్ ఆల్సో ఇది వచ్చేసి నాగార్జున ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి అయితే అఫిలియేటెడ్ అయిందనమాట. నాట్ జేఎన్టీయూకే, ఇది వచ్చేసి ఆచార్య నాగార్జున దానికైతే అఫిలియేటెడ్ అయ్యింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా ఉంది, ఓకేనా? ఇంకా డిపార్ట్మెంట్స్ చూసుకున్నప్పుడు ప్రోగ్రామ్ ఈ కాలేజ్ ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది దాని గురించి అయితే చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే బీటెక్ వాళ్ళ కోసం సివిల్ ఇంజనీరింగ్ అనమాట. సివిల్ ఇంజనీరింగ్లో వీళ్ళు 120 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ 120 సీట్స్, ఈసీజీ 180 సీట్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 360, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 120 సీట్స్, కెమికల్ ఇంజనీరింగ్ 60 సీట్స్, ఐటీ అనమాట. ఎవరన్నా సిఎస్సిలో ఈ కాలేజ్లో రాలేదంటే మీరు ఐటీ అయితే కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వచ్చు. ఐటీ కూడా సిఎస్సి రిలేటెడ్ ఫీల్డే అనమాట. డోంట్ వరీ, నాకు సిఎస్సియే కావాలి, సిఎస్సినే చదవాలి ఈ కాలేజ్లో అంటే ఏం కాదు. వీ కెన్ ఐటీతో కూడా మనమైతే సాఫ్ట్వేర్ జాబ్ అనేది క్రాక్ కూడా చేయొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే 180 సీట్స్ అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్, ఇది కూడా సిఎస్సి బ్రాంచ్లో ఒక సబ్ బ్రాంచ్ అనమాట, ఒక స్పెషలైజేషన్. దీంట్లో 60 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లో నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనమాట. 180 సీట్స్ అయితే ఇంటేక్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ అనమాట. దీంట్లో 180 సీట్స్ అయితే ఇంటేక్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఐఓటీ అనమాట. ఇది వచ్చేసి బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కంబైన్ ఉంటుంది ఈ ఐఓటీలో. ఇది వచ్చేసి లెస్ సీట్స్ అయితే ఉన్నాయి, 60 సీట్స్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నేను బ్రాంచ్ నేమ్ చెప్పాను అండ్ అలాగే ఇంటేక్ సీట్స్ అన్ని దాని గురించి కూడా చెప్పాను. ఇంకోటి చెప్పడం ఏంటంటే కేటగిరీ అంటున్నాను, ఎంసెట్ వాళ్ళకైతే ఈ సీట్స్ అయితే వర్తిస్తాయి అనమాట. బట్ ఈసెట్ వాళ్ళకైతే ఈ సీట్లో మీకు 10% అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఎంసెట్ వాళ్ళైతే డోంట్ వరీ అనమాట, 120 సీట్స్ ఉన్నాయి, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఈసెట్ వాళ్ళకైతే ఓన్లీ 10% సీట్స్ అనమాట. ఇక్కడ 120లో మీకు 10% సీట్సే ఉంటాయి, అంటే ఎన్ని 12 సీట్స్ అట్లా ఉంటాయి అన్నమాట. కాబట్టి మీకు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ ర్యాంక్ అనేది తక్కువలో వచ్చి ఉండాలి ఈ కాలేజ్కి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనము అండ్ అలాగే ఆర్వీఆర్ఎన్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం అనమాట. దీంట్లో 2 టైప్స్ అయితే ఉంటాయి, ఒకటి కేటగిరీ ఏ, ఇంకోటి కేటగిరీ బి అనమాట. కేటగిరీ ఏ అంటే కన్వీనర్ కోటా సీట్స్ అనమాట. మీకు కన్వీనర్ కోటా ట్యూషన్ ఫీ వచ్చేసి 1,05,000 పర్ ఇయర్ అనమాట. ఎవరైతే ఎంసెట్ ద్వారా ఈసెట్ ద్వారా జాయిన్ అవుతారో వాళ్ళకి వచ్చేసి 1,05,000 ఫీ అనమాట, కన్వీనర్ కోట కింద జాయిన్ అయ్యే వాళ్ళు. ఇంకా మేనేజ్మెంట్ కోట కింద జాయిన్ అయ్యే వాళ్ళకైతే ఫీజు డిఫరెంట్ అయితే ఉంటుంది. మీరు కన్వీనర్ కోట కింద జాయిన్ అయితే 1,05,000 ఫీ అయితే ఉంటుంది. అన్ని బ్రాంచ్లకు సేమే అనమాట. ఈ బ్రాంచ్కి ఆ బ్రాంచ్కి డిఫరెన్స్ సేమ్ ఉండదు, మొత్తం సేమే. ఇక్కడైతే మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ మనం క్యాంపస్ ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే ప్లేస్మెంట్స్ లాస్ట్ 3 ఇయర్స్లో 3,300+ స్టూడెంట్స్ అయితే ప్లేస్ అయ్యారని వెబ్సైట్ మెన్షన్ చేశారు. వీళ్ళ కాలేజ్కి వచ్చేసి 200+ కంపెనీస్ విజిట్ అయ్యాయని అండ్ అలాగే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 25+ ఎల్పీ అని చెప్తున్నారు. అండ్ అలాగే ఫ్యాకల్టీ కౌంట్ చూసుకున్నట్లయితే 350+ ఉన్నాయి అని అయితే చెప్తున్నారు అనమాట. వీళ్ళ వెబ్సైట్లో అయితే మెన్షన్ చేశారు క్యాంపస్ ఓవర్వ్యూ. అండ్ అలాగే వీళ్ళ రిక్రూటర్స్ వచ్చేసి అమెజాన్, కాగ్నిజెంట్, ఇక్కడ స్క్రోల్ అవుతున్నాయి చూడండి, డేటా ఎకనామీ, టీసీఎస్, ఇక్కడ మనమైతే చూసుకోవచ్చు.
ఇవన్నీ వీళ్ళ కంపెనీ రిక్రూటర్స్ అనమాట. ఇక్కడ అండ్ అలాగే మీకు ఎన్సిసి అండ్ అలాగే ఎన్ఎస్ఎస్ ఐ మీన్ కోర్సెస్ అంటే నాకు గ్రూప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎన్సిసి ఆఫర్ చేస్తున్నారు అండ్ అలాగే ఎన్ఎస్ఎస్ ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయితే మీరు జాయిన్ అవ్వచ్చు వీళ్ళ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత. ఇంకా మనం ప్లేస్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తే ఇక్కడ మనం ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ చూద్దాం. ఇక్కడ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ చూసినప్పుడు ఈ 2024-25 అకాడమిక్ ఇయర్లో వచ్చేసి ఎంతమంది ప్లేస్ అయ్యారు అని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఓవరాల్ ఈ డేట్ వరకు 852 స్టూడెంట్స్ అయితే జాబ్ ఆఫర్స్ అయితే వచ్చాయని దీంట్లో అయితే మెన్షన్ చేశారనమాట. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 10 LPA అనమాట ఈ ఇయర్ 2025 అకాడమిక్ ఇయర్లో. యావరేజ్ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 4.6 LPA. ఇక్కడైతే మీరు మెన్షన్ కూడా చేశారు కంపెనీ అండ్ అలాగే ఎంతమంది స్టూడెంట్స్ మెన్షన్ అయ్యారు అండ్ అలాగే ప్రీవియస్ ఇయర్ డేటా కూడా ప్రొవైడ్ చేశారనమాట మీకు తెలుసుకోనికి. ఇంకా ఈ కాలేజ్ కోడ్ చూసుకున్నట్లయితే ఈఏపీ సెట్ వాళ్ళకి RVJC అనమాట. కాలేజ్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి, RVJC. అండ్ అలాగే ఇది వచ్చేసి అటానమస్ కాలేజ్ అనమాట. నేను ఒకటి చెప్పాలి ఏంటంటే, మీకు స్కిల్ ఉంటే ఏ జాబ్ ఏ కంపెనీ అయినా రిక్రూట్ చేసుకుంది. స్కిల్ రాకోకుండా మేము ఒక కాలేజ్ టాప్ కాలేజ్ వెళ్దామంటే కుదరని పని. మీకు స్కిల్స్ ఉండాలి అండ్ అలాగే మీరు ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేస్తే యూ కెన్ గాట్ ద జాబ్. స్కిల్స్ ఈజ్ ద మెయిన్ మ్యాటర్ అనమాట. నేను ఒక టాప్ కాలేజ్లో చదివాను నాకు జాబ్ వస్తుంది అంటే అది వచ్చేసి అంతా మీరు ఊహించుకోవడం మటుకే. మీ స్కిల్స్ ఉంటేనే ఏ కంపెనీ అయినా మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటుంది. ఇది అనమాట నా తరపు నుంచి మీకు సజెషన్, ఓకేనా. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు గుంటూరులో. ఇంతే అనమాట ఈ వీడియో RVRJC ఇంజనీరింగ్ కాలేజ్ గురించి. ఇంతే అనమాట RVR అండ్ JC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గురించి. ఏమన్నా మిస్ అయితే కామెంట్లో అయితే మెన్షన్ చేయండి అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కూడా మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.